హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ ల్యాబ్స్. ఈరోజు వీడియోలో మీకు నేను వెబ్సైట్ ఎలా క్రియేట్ అవుతుంది, అసలు ఈ వెబ్సైట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే ఫాలో అవ్వాల్సినటువంటి స్టెప్స్ ఏంటి మీకు చెప్తాను. సో ముందుగా అది మీకు డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను సో దట్ యు అండర్స్టాండ్ ఇట్ బెటర్. సో ఐ విల్ క్రియేట్ ఎ సింపుల్ వెబ్సైట్. వెబ్సైట్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. సో వెబ్సైట్లో ఒక 20 పేజెస్ ఉండొచ్చు, 200 పేజెస్ ఉండొచ్చు, ఆర్ ఈవెన్ ఇట్ కెన్ హ్యావ్ ఎ సింగిల్ పేజ్. సో విల్ మేక్ ఏ సింగిల్ పేజ్ వెబ్సైట్ ఫర్ దిస్ డెమో. సో ముందుగా ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుందాము. So I'll go with a simple website. So let me open the HTML tags. HTML. In this, let me put the header tag. And title. So title I'll put welcome to demo. ఇక్కడ ఇంకా ట్యాగ్స్ ఉంటాయి, లైక్ యువర్ CSS ట్యాగ్స్ ఆర్ జావాస్క్రిప్ట్ ట్యాగ్స్, అదర్ ట్యాగ్స్. బట్ దిస్ ఈజ్ సింపుల్ డెమో కాబట్టి మీకు నేను అవన్నీ పెట్టట్లేదు. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ సింపుల్. ఓకే, సో ఐఎమ్ క్లోజింగ్ మై హెడర్ ట్యాగ్ and I'm opening the body tag. Body tag is the one where the main content resides. So దీంట్లో I'm keeping simple, say hello Winky Labs. సో ఇది మనం సెంటర్లో పెట్టుకున్నాం. ఇవన్నీ HTML tags. If suppose somebody don't know this, and I can also put bold so that it is visible. Okay, so I'm just putting like hello Winky Labs and bold. Okay, paragraph lo పెట్టేద్దాం. So now I'll save this file. So save as. I'll go to D drive and I'll save it here. I'll give a name like say index. Why I'm giving index I'll let you know later. So index dot HTML. I'll put it as all files instead of .txt. Save. So ఇది సేవ్ అయిపోయింది. So let's execute this file and see. So we'll go to D drive. See, ఇక్కడ ఉంది మన index file. So I'm just opening it so that we'll see how it displays. ఇది చూడండి వచ్చేసింది, hello Winky Labs. So this is what is your. సో నేను ఇప్పుడు ఒక వెబ్సైట్ ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేశాను, index.html, రైట్? సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ఓపెన్ యువర్ వెబ్ పేజ్ అండ్ యూ కెన్ సీ. కానీ ఇది మీకు మాత్రమే కనబడుతుంది, మీ కంప్యూటర్ మీ ల్యాప్టాప్లో మాత్రమే ఇది డిస్ప్లే అవుతుంది. సో ఇట్ ఈస్ హోస్టెడ్ బై యువర్ ఓన్ ల్యాప్టాప్. And again I'm repeating, it is hosted. So I'm using a word like host. So host is something like ఇది ఎక్కడ హోస్ట్ చేయబడింది. ఫైల్ ఇప్పుడు ఎక్కడ ఉంది, మన ల్యాప్టాప్లో అండ్ D డ్రైవ్లో హోస్ట్ చేయబడింది. ఓకే, సో నౌ you can see this file, but if somebody wants to see your file, like your friends
who might be sitting next to you or next to your street, or maybe sitting in US or say in some other country. So ala kavali ante you have to host this on some servers. So servers are hosted by internet service providers like GoDaddy, HostGator, or Bluehost. There are so many hosting providers available today. సో ఈ ప్రొవైడర్ని మనం ఎలా చూస్ చేసుకుంటాం? సో దేర్ ఆర్ ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ ప్రొవైడర్స్ అండ్ ఆల్సో లోకల్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్. లైక్ ఈవెన్ ది కేబుల్ వెండర్స్ కూడా ఈ రోజుల్లో మనకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో there are two things. If you go with internationally acclaimed providers like GoDaddy, HostGator, and say Bluehost, they can serve you better because they have a lot of resources and manpower and money power. So they can support you in all occasions, and they can give you 99% of uptime. Though we have to support local providers, local providers could support cheyali, but they will be limited sometimes. సో మనం అనుకున్నట్టుగా సర్వీస్ ఒక్కోసారి ఉండకపోవచ్చు బికాస్ దే విల్ ల్యాక్ ఇన్ రీసోర్సెస్. ఈ హోస్ట్ ప్రొవైడర్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే దానిపైన మీకు చెప్తాను. మనకి బేసిక్గా హోస్ట్ ప్రొవైడర్స్ 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తారు. ఒకటి షేర్డ్ హోస్టింగ్, ఇంకోటి విపిఎస్ అంటే వర్చువల్ ప్రైవేట్ సర్వర్స్, అండ్ ఇంకోటి వచ్చేసి డెడికేటెడ్ సర్వర్స్. షేర్డ్ హోస్టింగ్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఇప్పుడిప్పుడే వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నారు, అంత ట్రాఫిక్ లేదు అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గో విత్ షేర్డ్ హోస్టింగ్. ఎందుకంటే దాని ప్రైజింగ్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ ఈజ్ విపిఎస్. ఫర్ ఎగ్జాంపుల్ మీ బిజినెస్ పుంజుకుంది, అదర్వైజ్ యువర్ వెబ్సైట్ ఈస్ గెయినింగ్ ట్రాఫిక్ అంటే దెన్ యూ కెన్ గో ఫర్ విపిఎస్. అదర్వైజ్ ఇఫ్ మీ వెబ్సైట్ చాలా పెద్దగా అయిపోయింది అండ్ ల్యాక్స్ ఆఫ్ యూజర్స్ వస్తున్నారు అనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ డెడికేటెడ్ సర్వర్. సో దీనికి వీటి ఏంటి డిఫరెన్స్ అనుకుంటే, ఈ హోస్టెడ్ షేర్డ్ సర్వర్లో మీకు డెడికేటెడ్ ఐపీ ఇవ్వడు అనమాట. సో వాట్ హీ విల్ డూ ఇస్ హీ విల్ ఆల్సో హ్యావ్ ఎ సిపియూ లైక్ దిస్ అండ్ హీ వుడ్ బి క్రియేటింగ్ మల్టిపుల్ ఫోల్డర్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇక్కడ మీరు షేర్డ్ హోస్టింగ్ తీసుకుంటే మీ పేరు పైన సే రవి ఇలాగ ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోతుంది. ఈ ఫోల్డర్లో మీరు ఫైల్స్ పెట్టుకోవచ్చు. అలాగా దేర్ మైట్ బి మెనీ అదర్ ఫోల్డర్స్, మెనీ అదర్ యూజర్స్ విల్ బి దేర్ ఆన్ ది సేమ్ సర్వర్. సో ఏమవుతుందంటే వెన్ ఎవర్ వేరే సైట్స్కి ట్రాఫిక్ ఎక్కువైనప్పుడు కానీ మీ వెబ్సైట్ ఎఫెక్ట్ అవుతుంది. సో ది రీసోర్సెస్ సచ్ యాజ్ ర్యామ్ విల్ బి షేర్డ్ బై ఆల్ ది యూజర్స్. సో యూజర్స్ ఎక్కువయ్యే కొద్దీ, వాటికి ట్రాఫిక్ పెరిగే కొద్దీ మీకు రీసోర్సెస్ తగ్గిపోతూ ఉంటాయి, అంటే మీకు ర్యామ్ యాక్సెస్ తగ్గిపోతూ ఉంటుంది. ఒకనొకప్పుడు ఏమవుతుందంటే మీ సైట్ డిస్ప్లే కూడా అవ్వదు, అంటే మొత్తం సైట్ డౌన్ అయిపోతుంది. బట్ మోర్ ఆర్ లెస్ ఇప్పుడు సమ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ లైక్ GoDaddy, HostGator అండ్ అదర్స్ ఆర్ గివింగ్ మోర్ ఆర్ లెస్ 99% ఈవెన్ ఇన్ షేర్డ్ హోస్టింగ్. కాకపోతే పెర్ఫార్మెన్స్ అంత ఎక్స్పెక్టెడ్గా ఉండదు, బట్ ఇట్స్ ఫైన్ టు స్టార్ట్ ఏ వెబ్సైట్. ఇప్పుడు విపిఎస్ అంటే ఏంటి అంటే, మీకు దో ఇట్ ఈస్ సేమ్ సర్వర్ అండ్ మెనీ అకౌంట్స్ ఆర్ దేర్, బట్ దే విల్ యూజ్ వన్ సాఫ్ట్వేర్ టు క్రియేట్ వర్చువల్ సర్వర్స్. సో ఆ వర్చువల్ సర్వర్స్లో మీ ఓన్ ఓఎస్ ఉంటుంది, దట్ ఈస్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్, అండ్ మీకు ఒక ర్యామ్ డెడికేట్ చేసేస్తాడు, అంటే 1 జీబీనా 2 జీబీనా 3 జీబీయా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రైజింగ్ కూడా మీరు ఎంత ర్యామ్ చూస్ చేసుకుంటారో దానిపైన బేస్ అయి ఉంటుంది. మీరు ఒకవేళ 2 జీబీ తీసుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది, లేదా 8 జీబీ తీసుకుంటే ఇంకో ప్రైస్ ఉంటుంది. దెన్ యూ విల్ ఆల్సో హ్యావ్ ఎ బ్యాండ్ విడ్త్, డెడికేటెడ్ బ్యాండ్ విడ్త్ అండ్ డెడికేటెడ్ డిస్క్ స్పేస్ అండ్ డెడికేటెడ్ ఐపీ. సో ఇది మీకు మీడియం బిజినెస్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడిప్పుడే మీరు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మోర్ ట్రాఫిక్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అన్నప్పుడు యూ కెన్ గో ఫర్ విపిఎస్. ఇంకా డెడికేటెడ్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మీ ఇంట్లో సిస్టమ్ ఉంటుంది, సిపియూ ఉంది, లేకపోతే ఆఫీస్లో ఒక సిపియూ ఉంది, మొత్తం కంప్లీట్ సిపియూ మీకు డెడికేట్ చేస్తాడు అనమాట. సో యూ కెన్ మేనేజ్, దట్ ఈస్ యువర్ ఓన్ సిస్టమ్. యూ కెన్ రిమూవ్ ది సాఫ్ట్వేర్, యూ కెన్ పుట్ యువర్ ఓన్ సాఫ్ట్వేర్ అండ్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. దట్ ఎంటైర్ సిస్టమ్ ఈజ్ యువర్స్. సో ఇప్పుడు నేను మీకు ఒక హోస్ట్ ప్రొవైడర్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ GoDaddy.
godaddy.com. సో ఇప్పుడు వీళ్ళ హోస్టింగ్ ప్లాన్స్కి వెళ్తే if you click on hosting, see there are so many types of hosting: website hosting, WordPress solution, servers, and you have a web hosting and VPS hosting, dedicated servers. So if you go for web hosting, you can see the plans. చూడండి ఇక్కడ economy, basic resources for starter sites, so almost like $3 per month. Okay, 3 deluxe, ultimate, maximum. So based on the availability of different resources is pricing this at different levels. Okay, ఇది more or less ఇది మొత్తం మనం షేర్డ్ హోస్టింగ్ కిందనే చెప్పుకోవచ్చు. ఓకే, అలాగే if you want to see like VPS hosting, తీసారా, దీని రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ఎకానమీ, సే 1 GB RAM, okay, and 2 GB RAM, 4 GB RAM, 8 GB RAM. So as your RAM increases, your memory increases, the price also increases. Okay, likewise you will also have dedicated servers. సో మీకు డెడికేటెడ్ సర్వర్లో చూడండి మొత్తం మీకు CPU కాన్ఫిగరేషన్ ఇచ్చేస్తాడు అనమాట. ఓకే, ఈవెన్ ఇన్ దిస్ ఆల్సో ఈ విల్ ప్రైజ్ ఇట్ బేస్డ్ ఆన్ యువర్ ర్యామ్ యూసేజ్. అంటే he might be mounting a RAM as per your usage, but that entire system belongs to you. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఫైల్ క్రియేట్ చేసాం కదా, వెబ్ ఫైల్. సో దీన్ని వెబ్సైట్ కింద ఎలా చేయాలి అనేది మీకు లైవ్ డెమో ఇస్తాను ఇప్పుడు. సో మన ఫైల్ ఇది index.html. సో ఇప్పుడు నా GoDaddyలో I already booked one domain. Okay, so I'll just open GoDaddy. సో ఇక్కడ చూసారు కదా, ఇవి నా డొమైన్స్ అనమాట, విచ్ ఐ హావ్ ఆల్రెడీ బుక్డ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ దిస్ డొమైన్ glitterwood.in. సో ఇది this is a registrar. So GoDaddy is now acting as a registrar and also as a host provider. Registrar ante where the domain name has been booked. Okay, so here I booked my domain. So this is DNS. Okay, domain name system. So if you click this, you will see the name servers. మీరు ఈ వెబ్సైట్ని హోస్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ స్పేస్ టు బి రెంటెడ్ అవుట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో వాళ్ళకి నేను చెప్పినట్టుగా వాళ్ళ సిస్టంలోకి వెళ్ళి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దట్ దే విల్ బి రెంటింగ్ అవుట్ ఫర్ యూ. ఓకే, బట్ ఆ ఐడెంటిఫికేషన్ కోసం వాళ్ళు దే విల్ గివ్ యూ వన్ IP. Okay, but this IP cannot be remembered by other people that easily. So there is a naming convention created. A naming convention ne manam domains antam. Okay, so these domain names are very unique. Ante okasari meek create aithe it is something like your name. Okay, okasari create ayindante it will be allocated to you across the globe. Okay, so దీనికి ముందు రిజిస్ట్రార్ కంపెనీస్ ఉంటాయి టు బుక్ ఏ డొమైన్ నేమ్. సో వెరీ ఆఫెన్ ఏమవుతుందంటే హోస్ట్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా డొమైన్ బుకింగ్ ఫెసిలిటీని ఇస్తారు, రైట్? సో వెన్ ఎవర్ యూ బుక్ ఏ డొమైన్ విత్ ఎ రిజిస్ట్రార్ లైక్ GoDaddy, HostGator or any other service provider, they will give default name servers. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి నేమ్ సర్వర్స్ అనమాట, రైట్? సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ టైప్ ఏ వెబ్సైట్ ఇన్ యువర్ బ్రౌజర్, ఓకే, అది ముందు వెళ్ళి ఈ దీని రిజిస్ట్రార్ ఎవరో అక్కడికి వెళ్ళి హిట్ అవుతుంది. దట్ ఈస్ అ డొమైన్ నేమ్ సిస్టమ్ అంటారు. ఓకే, సో ఆ బ్రౌజర్ ఆటోమేటిక్గా వెళ్ళి ఆ డొమైన్ నేమ్ సిస్టమ్ని హిట్ చేస్తుంది. ఆ డొమైన్ నేమ్ సిస్టమ్ విల్ డైరెక్ట్ వేర్ దిస్ ఈస్ బీన్ రిజిస్టర్డ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ GoDaddy. సో ఈ GoDaddy రిజిస్టర్కి రాగానే ఇక్కడ నేమ్ సర్వర్స్ని బట్టి
that will be redirected to that particular server where this file is being hosted. Okay, so in this case it is this name servers where it is being hosted. Okay, so for example mana site name తీసుకున్నది glitterwood.in. okay, so this one, right? So presently this is not hosted anywhere, I just registered it, okay, in GoDaddy. So if I type this website in browser, what happens, let us see. Okay, so ఇక్కడ చూస్తే మీరు ఇలా వచ్చింది glitterwood.in and it is a GoDaddy, right? So this is somewhere hosted with default parking antaru. So it is hosted with GoDaddy only. Hosted and hosted kaadu, just parking. Okay, it is been parked. See, it is written here. This web page is parked free courtesy of GoDaddy. ఎందుకంటే మనకి దీని GoDaddy లో రిజిస్టర్ చేసాం కాబట్టి for courtesy sake this has been hosted here. And just to have a page, this page has been displayed, right? ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ ఈ డొమైన్ నేమ్ ని మన ఫైల్ కి లింక్ చేయటం ఎలాగా, దీన్ని హోస్ట్ చేయటం ఎలాగా అనేది మీకు చూపిస్తాను. ఓకే, సో ఏదైనా ఫైల్ వెబ్సైట్ ను హోస్ట్ చేయాలంటే నేను ముందు చెప్పింది ఏంటి, మీకు ఒక హోస్ట్ ప్రొవైడర్ ఉండాలి. అంటే ఒక యూ హ్యావ్ టు పర్చేజ్ ఏ హోస్టింగ్. ఓకే, సో అలాగా నేను ఆల్రెడీ ఒక హోస్టింగ్ పర్చేజ్ చేసి ఉన్నా, రైట్? సో ఆ హోస్టింగ్ ఏంటి అంటే ఇది హోస్ట్ గేటర్లో నేను ఒకటి పర్చేస్ చేశాను, రైట్? ఏది హోస్టింగ్ సొల్యూషన్ ఒకటి పర్చేస్ చేశాను. చేసినప్పుడు వెన్ ఎవర్ యూ పర్చేస్ ఏ హోస్టింగ్ దే విల్ గివ్ యూ ఎ డాష్ బోర్డ్. ఆ డాష్ బోర్డ్ని జనరల్గా సి ప్యానల్ అంటారు. ఆ సి ప్యానల్ అనేది మనకు ఒకటి హోస్ట్ ప్రొవైడర్ ప్రొవైడ్ చేస్తాడు యాజ్ సూన్ యాజ్ యూ పర్చేస్ అన్ హోస్టింగ్ సొల్యూషన్ ఫ్రమ్ దెమ్. ఓకే, సో ఆ హోస్ట్ ది సి ప్యానల్ విల్ లుక్ లైక్ దిస్. ఓకే, మీకు అన్ని ఐకన్స్ ఇక్కడ ఉంటాయి అండ్ యూ కెన్ హోస్ట్ యువర్ ఫైల్ యూజింగ్ దీస్ డైరెక్టరీస్, ఓకే, ఆర్ యూజింగ్ దీస్ కంట్రోల్స్, రైట్? సో మీకు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇప్పుడు, ఎందుకంటే ఇది స్కోప్లో లేదు కాబట్టి. సో ఐ విల్ టెల్ యూ హౌ టు హోస్ట్ యువర్ వెబ్సైట్, రైట్? సో మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒక సర్వర్ ఉంటుంది, సర్వర్లో ఒక ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్ మీకు అలొకేట్ అవుతుందని. అది ఇక్కడ ఉంటుంది. మీరు ఫైల్ మేనేజర్లోకి వెళ్తే ఇట్ విల్ షో ఆల్ ది ఫోల్డర్స్ దట్ హ్యాస్ బీన్ మాస్టర్ ఫోల్డర్లో ఏ అయితే సబ్ ఫోల్డర్స్ ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తుంది. ఓకే, సో నాకు 2-3 వెబ్సైట్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూపిస్తుంది. సో ఐ విల్ గో టు ఎనీ హోస్ట్ ప్రొవైడర్ విల్ గివ్ యూ పబ్లిక్ HTML అనేసి ఇది ఇస్తాడు, రైట్? సో దీంట్లోకి మనం వెళ్తే మళ్ళీ మనకి సబ్ డైరెక్టరీస్ అన్ని కనబడతాయి. ఓకే, సో హియర్ ఐ విల్ క్రియేట్ వన్ డైరెక్టరీ. ఓకే, ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఎలా క్రియేట్ చేస్తాను, నేను ఇక్కడ గ్లిట్టర్వుడ్ అని పెడతాను, ఆర్ సే ఫర్ ఎగ్జాంపుల్ డెమో అని పెడతాను, రైట్? డెమో, క్రియేట్ న్యూ ఫోల్డర్. ఓకే, సో ఎక్కడ క్రియేట్ అయింది, ఇక్కడ క్రియేట్ అయింది. సో ఐ విల్ ఓపెన్ ది డెమో. ఇది ఎంటీ ఫోల్డర్, రైట్? దీంట్లో ఇప్పుడు నా ఇండెక్స్ ఫైల్ తీసుకొచ్చి దీంట్లో వేయాలి. సో ఇక్కడే మీకు అప్లోడ్ డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తాడు. సో నేను దీంట్లో ఐ వాంట్ అప్లోడ్ సమ్ ఫైల్. సో ఇక్కడ అప్లోడ్ చేయడానికి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ఇది, ఐ విల్ అప్లోడ్. ఐ క్లిక్ అప్లోడ్ అండ్ ఐ విల్ సెలెక్ట్ ఎ ఫైల్. మన ఫైల్ ఎక్కడ ఉంది, డి డ్రైవ్లో ఇండెక్స్. సో ఐఎమ్ సెలెక్టింగ్ దిస్, ఓపెన్, రైట్? సో అప్లోడ్ అయిపోయింది. దెన్ విల్ కమ్ బ్యాక్ అండ్ సీ వెదర్ ఇట్ ఈస్ అప్లోడెడ్. సో లెట్స్ రిఫ్రెష్. ఇదిగోండి వచ్చేసింది index.html, రైట్? సో ఇప్పుడు ఇప్పటి వరకు నేను చేసింది ఏంటి, ఒక index.html ఫైల్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత నేను నా హోస్ట్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో అది ఓపెన్ చేసి నా ఫైల్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో పెట్టాను. ఓకే, ఇప్పుడు నాకు నెక్స్ట్ టాస్క్ ఏంటి, నేను ఒక వెబ్సైట్ తీసుకున్నాను. ఓకే, దట్ ఈస్ glitterwood.in. సో ఐ వాంట్ టు హోస్ట్ దట్ ఫైల్ విత్ దిస్ డొమైన్ సో దట్ whenever somebody types glitterwood.in,
ఈ ఫైల్ మనకి ఓపెన్ అయిపోవాలి. ఓకే, సో అది ఎలా చేద్దామో మనం చూద్దాం. సో దానికోసం ముందు మనం ఇక్కడికి వచ్చి ఏది గోడాడీలోకి వచ్చి ఇక్కడ చూపించిన విధంగా మనకి డిఎన్ఎస్లోకి వెళ్ళాలి. సో మీరు డిఎన్ఎస్లోకి వెళ్తే ఇట్ విల్ షో ది డిఫాల్ట్ నేమ్ సర్వర్స్. డిఫాల్ట్ నేమ్ సర్వర్స్ ఆర్ నథింగ్ బట్ రిజిస్ట్రార్ నేమ్ సర్వర్స్ ఉంటాయి అన్నమాట, రైట్? సో వీటిని నేను ఇప్పుడు చేంజ్ చేస్తాను చూడండి, రైట్? సో ఐ విల్ రిమూవ్ డిఫాల్ట్, ఐ విల్ పుట్ కస్టమ్. ఓకే, సో ఈ కస్టంలో ఐ కెన్ గివ్ ది నేమ్ సర్వర్స్. జనరల్గా నేమ్ సర్వర్స్ 2 నేమ్ సర్వర్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే NS1 NS2 అనేసి అంటారు. అంటే ఒకవేళ ప్రైమరీ సర్వర్ డౌన్ అయితే సెకండరీ సర్వర్ విల్ బి ఆపరేటింగ్. సో ఎనీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ విల్ హ్యావ్ దీస్ నేమ్ సర్వర్స్. అంటే ఇవి ఇంటర్నేషనల్ గా రికగ్నైజ్ చేయబడతాయి అనమాట. వెన్ ఎవర్ ఎ రిక్వెస్ట్ గోస్ టు డొమైన్ సర్వర్, డొమైన్ నేమ్ సిస్టమ్, ద డొమైన్ నేమ్ సిస్టమ్ విల్ రీడైరెక్ట్ సేయింగ్ దాట్ ఈ డొమైన్ నేమ్ కి ఈ పర్టికులర్ ఐపీ ఉంది, దీన్ని డొమైన్ నేమ్ సర్వర్ ఎక్కడ ఉంది అంటే పలానా చోట ఉంది అని చెప్తుంది అనమాట. అది చెప్పేవే ఈ డొమైన్ నేమ్ సర్వర్స్. ఓకే, ఆ డొమైన్ నేమ్ సర్వర్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఎప్పుడైతే హోస్టింగ్ సొల్యూషన్ తీసుకుంటారో వెండర్ తోటి, ఆ వెండర్ మీకు ఐపీ ఇస్తాడు అనమాట. దట్ ఐపీ ఈజ్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ విచ్ విల్ బి రిసైడింగ్ ఇన్ దిస్ నేమ్ సర్వర్స్. ఓకే, so that is how your request will be mapped to your website, right? So ఈ HostGator name servers నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను. అంటే whenever you purchase a hosting solution, that provider will give you these name servers, right? సో నాకు ఆల్రెడీ నేమ్ సర్వర్స్ ఇచ్చి ఉన్నాడు. సో నేను తీసుకుని ఇవి ఇక్కడ పెడతాను, రైట్? సో ఇవి తీసాను. Now I'm putting it here, right? So what will happen now? I'm removing the default name servers. I'm putting the name servers of my host and I'm updating this. I'm saving this. చూడండి ఇప్పుడు సేవ్ చేశాను. సో మీకు ఇమీడియట్ గా నా నేమ్ సర్వర్స్ ఇటు వచ్చేసాయి, రైట్? ఓకే, సో ఇక్కడ రిజిస్ట్రార్ దగ్గర మనకి ఎక్కడ డైరెక్ట్ చేయాలో, ఏ నేమ్ సర్వర్ దగ్గర డైరెక్ట్ చేయాలో మనం ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ సెట్ చేసేసుకున్నాం. సో నెక్స్ట్ థింగ్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు go to our control panel. cPanel లోకి వెళ్ళి మనము ఒక ఒక యాడ్ ఆన్ డొమైన్ ని పెట్టుకోవాలి ఇక్కడ. యాక్చువల్గా వెన్ ఎవర్ యూ డూ ఏ పర్చేస్ ఫర్ ఎ హోస్టింగ్ సొల్యూషన్, he will take one of the domain name as a primary domain name. ఓకే, ఒక డొమైన్ నేమ్ ని దానికి అటాచ్ చేసేస్తాడు. దాని తర్వాత మీరు ఇంకో ఎక్స్ట్రా డొమైన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు డూ ఏ యాడ్ ఆన్ వెబ్సైట్. ఓకే, దాన్ని ఏమంటారంటే యాడ్ ఆన్ వెబ్సైట్ అంటారు. అంటే ఆ హోస్టింగ్ లోనే యూ కెన్ హోస్ట్ మల్టిపుల్ డొమైన్స్, ఆ ఒకటి కాకుండా, రైట్? సో నేను ముందే దీనికి ప్రైమరీ డొమైన్ ఒకటి అటాచ్ చేసి ఉన్నాను కాబట్టి ఐ విల్ బి డూయింగ్ ఎన్ యాడ్ ఆన్ వెబ్సైట్. ఓకే, ఇదిగోండి యాడ్ ఆన్ డొమైన్స్, ఇది రైట్. దిస్ ఈస్ ఎన్ యాడ్ ఆన్ డొమైన్. ఐఎమ్ క్లికింగ్ దిస్. చూడండి ఇక్కడ వచ్చేసింది. ఆ డొమైన్ నేమ్ ఏంటి, డాక్యుమెంట్ రూట్ లో ఎక్కడ ఉంది అనేసి. సో ఐ పుట్ ఎ డొమైన్ నేమ్ దట్ ఈస్ glitterwood.in, రైట్? అది సబ్ డొమైన్ కూడా ఇట్ విల్ టేక్ యాజ్ ఏ డిఫాల్ట్ నేమ్ కింద తీసేసుకుంటుంది అది. సో యూ నీ నాట్ వరీ అబౌట్ ఇట్. సో ఇక్కడ ఈ ఫోల్డర్ ఏదైతే ఉన్నదో డాక్యుమెంట్ రూట్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసి వచ్చాం. ఏంటది, డెమో అనేసి. ఓకే, సో ఐమ్ పుట్టింగ్ ఏ డెమో హియర్. చూడండి ఇక్కడ డెమో అనేది ఒకటి వచ్చేసింది, సెలెక్ట్ చేసుకోండి. మనం ఇది ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం, రైట్? దెన్ ఐ క్రియేట్ యాడ్ డొమైన్. సో దిస్ విల్ యాడ్ దట్ డొమైన్ ఇంటూ మై hosting. Okay, so the domain name glitterwood.in has been created, right? So ఇక్కడ మీకు క్రియేట్ అయిపోయింది. సో now what will happen if I go glitterwood.in and press in the browser, that will hit GoDaddy and GoDaddy will say that the name servers are pointing to HostGator. సో అది HostGator కి వస్తుంది. HostGator లో ఇట్ విల్ ఐడెంటిఫై దట్ డొమైన్ నేమ్
and it will route it to the folder which I created like demo. సో ఇక్కడ మీకు ఇండెక్స్ అనే పేరు ప్రాముఖ్యత వహిస్తుంది. ఎందుకంటే ఈ వెబ్సైట్ నామ్స్ లో ఎలా ఉంటుంది అంటే మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసినప్పుడు ఫోల్డర్ లో ఎన్నో ఫైల్స్ ఉంటాయి. మీకు ఇంతకుముందు చెప్పా కదా, వెబ్సైట్ లో దెర్ కెన్ బి ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్. ఓకే, ఒక ఫైల్ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. కానీ మీరు ఎప్పుడైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే దానికి డిఫాల్ట్ గా ఒక హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఎప్పుడు. ఓకే, దాంట్లో నుంచి మీరు డిఫరెంట్ పేజెస్ లోకి వెళ్తారు. సో అలాంటిది ఇక్కడ మీకు అది ఎలా ఐడెంటిఫై చేస్తుంది అంటే దాని పేరు ఇండెక్స్ అనేసి ఉండాలి. ఓకే, ప్రతి ఐఎస్పి ప్రొవైడర్ విల్ కాన్ఫిగర్ దిస్ నేమ్. ఓకే, ఇప్పుడు హోస్ట్ గేటర్ లో వాడు కాన్ఫిగర్ చేసింది ఏంటి అంటే ఇండెక్స్ అని ఏదన్నా ఫైల్ నేమ్ ఉంటే దాన్ని ముందు చూపించు అనేసి, రైట్? సో దానికోసం అనేసి మనం ముందు దాన్ని ఇండెక్స్ అని పెట్టాం. వేరే ఫైల్ నేమ్స్ యూ కెన్ నేమ్ యాజ్ యూ విష్. ఓకే, సో మనం glitterwood.in ని ఆల్రెడీ పాయింట్ చేసేసాము అండ్ యాడ్ చేసాము దీన్ని యాజ్ ఎ డొమైన్, యాడ్ ఆన్ డొమైన్ కింద నా హోస్టింగ్ లో, దట్ ఈస్ ఇన్ HostGator. So now we see if we type glitterwood.in whether our page is coming or not. Okay, so ఈ domain name type చేస్తే welcome to Venki Labs రావాలి, then it is been set. Okay, so I am opening one browser. I'll go here, I'll type glitterwood.in. Okay, let's see. చూసారా వచ్చేసింది. సో దిస్ ఈస్ hello Venki Labs. సో ఈ డొమైన్ నేమ్ is calling the file which I hosted in HostGator. So this file is getting executed. ఇది నేను ఇప్పుడు మనం చేసింది ఏంటి, ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసుకున్నాము. ఆ వెబ్ పేజ్ ని మనం హోస్ట్ లో పుష్ చేసాము అండ్ ఒక డొమైన్ నేమ్ ని ఈ హోస్ట్ కి పాయింట్ చేసాం. సో దట్ whenever you type the domain name glitterwood.in you will get this file executed. సో ఈ విధంగా వెబ్సైట్స్ చేయబడతాయి అన్నమాట. సో ఇది వెబ్సైట్ కి బ్యాక్గ్రౌండ్. సో ఇది మీరు బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే యూ కెన్ గెట్ డెవలప్ యువర్ ఓన్ వెబ్సైట్స్. ఎలా పెట్టుకోవాలి అనేది మీకు మొత్తం మీకు ఒక ఐడియా ఉంటుంది, రైట్? సో బై ది వే glitterwood.in అనేది one more channel which I will be opening in YouTube dedicated to entertainment, okay, and for the upcoming artists. So please watch out for it. So friends, that's it. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి and be in touch. I'll be posting more such videos. Thank you.